ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీకు కావాల్సినవన్నీ దగ్గరుండి అందిస్తాను. నువ్వేమీ నా ఆఫీస్ వర్క్ గురించి వరి అవ్వకు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సరే. మీ ఇద్దరి అన్యోన్యతను చూసి ఆ దేవత తప్పకుండా అల్లుడి గారికి ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు దేవిక. నేను వెళ్ళి ముత్తైదుల్ని పిలుచుకొస్తాను. వాళ్ళొచ్చి ఆశీర్వదిస్తే ఇంకా మంచి జరుగుతుంది. అమ్మా, ఈ అపశకనం జరిగిన దాని గురించి అక్క వాళ్లతో చెప్పకు. తెలిస్తే టెన్షన్ పడతారు. సరేనమ్మా. అబ్బా, డైలీ ఈ దోమలకి రక్తదానం చేయలేక చచ్చిపోతున్నాను. పగలు రాత్రి తేడా లేకుండా కుట్టేస్తున్నాయి. అబ్బా, పక్కనే డ్రైనేజ్ ఉంది. విండోస్ క్లోజ్ చేసి పెట్టమని ఆయనకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఎప్పుడు చూసినా ఓపెన్ చేసే పెడతారు. అయినా నా పిచ్చిగాని ఇలాంటి పాత కుంపల్లో ఉంటే ఇలాగే దోమలు ఈగలు కాక ఇంకేమొస్తాయి? ఒక రూమ్ పర్ఫ్యూమ్ లేదు, ఒక మస్కిటో కాయిల్ కూడా లేదు. ఇలాంటి దరిద్రమైన ఇంటిని ఎక్కడా చూడలేదు. ఇలా ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏదో ఒక రోగం వస్తుంది. దీపా, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏం వేసుకున్నా ఏం లాభం ఉందిలే అత్తయ్యా. ఈ ఇంట్లో కుట్టే దోమలకి డెంగ్యూ చికెన్ గున్యా వద్దన్నా వచ్చేలా ఉన్నాయి. ఆ రోగాలతో నా హెల్త్, నా బిడ్డ ఏమైపోతుందన్న టెన్షన్తో ఆకలి కూడా వేయడం లేదు. జబ్బులొచ్చి మంచాన పడితే నన్ను చూసే దిక్కు కూడా లేదు. నీకేం కాదులే దీపా, మేమంతా ఉన్నాం కదా. ఎంతమందున్నా మా అమ్మ చూపించే ప్రేమ ఆప్యాయత లేదు కదత్తయ్యా. నా కర్మేంటంటే టైంకి మా అమ్మ కూడా దూరంగా ఉంది. అదే నా బాధ. అమ్మ దూరంగా ఉందని దిగులు పడకు దీపా. మీ అమ్మ స్థానంలో ఇక్కడ నేనున్నాను. నీకు, నీ కడుపులోని ఈ ఇంటి వారసుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. ఉండు, ఇప్పుడే వస్తాను. దోమలు పోవడానికి మస్కిటో కాయలు తీసుకొస్తారా? ఇప్పుడే వస్తానుండు. ఏంటత్తయ్య పొగ పెడుతున్నారు? ఈ పొగకి ఊపిరెలా ఆడుతుంది? ఆపండి అత్తయ్య ప్లీజ్. ఇలా సాంబ్రాణి పొగ వేస్తే దోమలన్నీ పారిపోతాయి దీపా. నువ్వన్న మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి మంచిది కాదు. అదే ఈ సాంబ్రాణి పొగ అయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. నిజమే అత్తయ్య. ఈ స్మెల్ పీల్చాక మనసు కూడా చాలా తేలిక పడ్డట్టు హాయిగా అనిపిస్తుంది. అంటే నా వారసుడు కూడా ఈ వాసనకి హ్యాపీ ఫీల్ అవుతున్నట్టే కదా? అవునత్తయ్య. ఇందాక మస్కిటో కాయిల్ గురించి కామెంట్ చేశాను. సారీ అత్తయ్య. మీరు నా హెల్త్ బాగుండాలని ఈ సాంబ్రాణి పొగ తెచ్చారని అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ అత్తయ్య. ఇప్పటి జనరేషన్కి ఇవన్నీ కొత్త కాబట్టి వీటి విలువ తెలీదు. పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వలేదు. అమ్మలాంటి ప్రేమ ఆప్యాయతలు నా మీద చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా మీద మీకు ఇంత కేరింగ్ ఉందని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒకరింటికి కోడలిగా వెళ్ళిందాన్నే దీపా. అత్తారింట్లో కోడలి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, తనెలా ఆలోచిస్తుందో, తన కోపతాపాలు ఎలా ఉంటాయో అన్నీ నాకు కూడా తెలుసు.
సరే, గర్భవతివి కదా, నీకేదైనా స్పెషల్గా తినాలనుంటే చెప్పు, చేసి పెడతాను. ఆ, అబే స్పెషల్ నాకేం వద్దత్తయ్యా. ఈ ఇంట్లో అందరి కోసం చేసిన వంటనే నేను కూడా తింటాను. అదేం కుదరదు. కడుపుతో ఉన్నప్పుడు రకరకాల చిరుతిళ్ళు, కారంగా, ఉప్పుగా, పుల్లగా రకరకాలవన్నీ తినాలనిపిస్తుంది. మనసు చంపుకొని వద్దనంటున్నావని నాకు తెలుసులే. నా దురదృష్టం ఏంటంటే మహేష్ కీర్తులు కడుపులో ఉన్నప్పుడు ఎన్నో తినాలనిపించేది, ఆశపడేదాన్ని. కానీ పైసా కూడా ఉండేది కాదు. మా అత్తగారింట్లో నచ్చింది తినే అవకాశం ఉండేది కాదు. మా అత్తయ్య కనీసం తిన్నావా అని కూడా అడిగేవారు కాదు. ఒక అచ్చట ముచ్చట ఏదీ లేదు. అన్నింటికీ మనసు చంపుకొని ఉండేదాన్ని. అమ్మ వస్తే మాత్రం చిన్న పిల్ల కోసం తెచ్చినట్టుగా చిరుతిళ్ల దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ తెచ్చిపెట్టేది. ఎంతైనా తను కూడా ఒక అమ్మే కదా. కడుపుతో ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు నువ్వు పడకూడదు. చెప్పు, నీకేమేం తినాలనుందో అన్నీ తెచ్చిపెడతాను. మీ మనసు బంగారం అత్తయ్యా. కోపమొచ్చినా ఆపుకోరు, ప్రేమొచ్చినా దాచుకోరు. కోపంతో కసురుకున్నా తిరిగి ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కాదు కానీ నీకేం కావాలో చెప్పు. 1 మినిట్ అత్తయ్యా. ఉమ్. నాకు తినాలనిపించిన ఐటమ్స్ అన్నీ ఈ లిస్ట్లో రాసి మహేష్తో తెప్పించుకోవాలని చూస్తున్నానత్తయ్య. కానీ కుదరడం లేదు. దీప అన్ని కాస్ట్లీ ఐటమ్స్ తినాలని ఆశపడుతుంది. నేనేమో ఇంట్లో చేసే వంటలైతే చేసి పెడదాం, పెద్దగా ఖర్చుండదు కదా అనుకున్నాను. కానీ వీటన్నిటికీ నా నెల జీతం కూడా తక్కువ వచ్చేలా ఉంది. అత్తయ్య, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఒకేసారి తేవాల్సిన పని లేదు. కొన్ని కొన్ని తెప్పిస్తే సరిపోతుంది. సర్లే, తెప్పిస్తాను. నువ్వు మాత్రం ఏం కావాలన్నా నన్ను అడగడం మర్చిపోవద్దు. షూర్ అత్తయ్య. సరే అయితే. అరే మీరిద్దరేంట్రా? లేవండ్రా, లే, మా నాన్న వస్తున్నారా. రే, నాకు చెప్పకుండా ఎక్కడికి ఎందుకు వచ్చారా? వెళ్ళండి. మా నాన్న చూసాడంటే తిట్టకుండా తిడతాడు. అది కాదురా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాం. అవన్నీ నైట్ క్లబ్లో మాట్లాడుకుందామని చెప్పానా? మా నాన్న వచ్చే టైం అయింది. ముందు వెళ్ళండ్రా. రే ఆగరా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అవుతుంది, అది నీకు చూపించాలనే వచ్చాం. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంటుందో అబ్బా. ఏముందిరా నీలో, ఎక్కడ చూసినా నీదే ట్రెండ్ అవుతుంది. ఏంటది? చూడరా.